Hello, dear aspirants. This is MK Reddy. In the previous class 1 and class 2లో మనము క్లాస్ 1లో సమ్మాలు చూసాం. క్లాస్ 2లో మనము నో కంక్లూజన్ చూసాం. క్లాస్ 1లో సమ్మాలు చూసేటప్పుడు we focused on only basic diagram, but in no conclusion we should follow the basic diagram or the possible diagram should be follows. Then the option is correct. రెండు బేసిక్ డయాగ్రామ్ మరియు పాసిబుల్ డయాగ్రామ్ రెండు ఫాలోస్ అయితేనే మనకు ఆప్షన్ అనేది రౌట్ అవుతుంది. బట్ ఇన్ సమ్మార్ ఈజ్ ఓన్లీ బేసిక్ డయాగ్రామ్ ఈజ్ రిక్వైర్డ్, బట్ ఇన్ నో కంక్లూజన్ రిక్వైర్డ్ ద both basic diagram and the possible diagram. And we are discussing now the third model is possibilities in syllogism. Possibilities in syllogism. Possibilities in syllogism. ఓకే, ఇక్కడ నో కన్క్లూజన్లో ఏం చూసాం? నో కంక్లూజన్లో బేసిక్ డయాగ్రామ్ అండ్ ద పాసిబుల్ డయాగ్రామ్ రెండు ఫాలో అయితేనే మనకు ఫైనల్గా ఆప్షన్ రైట్ అవుతుంది. కానీ పాసిబుల్ డయాగ్రామ్లో బేసిక్ డయాగ్రామ్ లేదా పాసిబుల్ డయాగ్రామ్, ఓకే, బేసిక్ డయాగ్రామ్ అండ్ ద పాసిబుల్ డయాగ్రామ్ ఈ రెండిట్లో ఏది రైట్ అయినా కానీ మనకు ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఆప్షన్ రైట్ అవుతుంది. సపోజ్ బేసిక్ డయాగ్రామ్ రైట్ అయింది, పాసిబుల్ డయాగ్రామ్ కూడా రైట్ అయింది, సో ద ఆప్షన్ ఈజ్ రైట్. బేసిక్ డయాగ్రామ్ రైట్ అయింది, పాసిబుల్ డయాగ్రామ్ రాంగ్ అయింది, దిస్ ఈజ్ ఆల్సో రైట్. బేసిక్ డయాగ్రామ్ రాంగ్ అయింది, పాసిబుల్ డయాగ్రామ్ రైట్ అయింది, దిస్ ఈజ్ ఆల్సో రైట్. బేసిక్ డయాగ్రామ్ అండ్ ద పాసిబుల్ డయాగ్రామ్ రెండు రాంగ్ అయితే మాత్రమే మనకు ఆప్షన్ రాంగ్ అవుతుంది. రెండు రాంగ్ అయితేనే మాత్రమే పాసిబిలిటీస్లో కంక్లూజన్స్లో మనకు రాంగ్ అవుతుంది. ఎయిదర్ బేసిక్ డయాగ్రామ్ ఆర్ పాసిబుల్ డయాగ్రామ్ ఫాలోస్ రైట్, the option will be the right in the possibility conclusion. అర్థమైందా? బేసిక్ డయాగ్రామ్ కానీ పాసిబుల్ డయాగ్రామ్లు కానీ ఈ రెండిట్లో ఏది రైట్ అయినా కానీ మనకు ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము ఇది అర్థమైంది కదా, ఇప్పుడు మనము ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఓకే, చూడండి, సమ్ పేపర్స్ ఆర్ పెన్స్. ఓకే, సమ్ అనేది వచ్చింది కదా, ఇక్కడ సమ్ ఉంది ఏ రెండింటి మధ్య? పేపర్స్ మధ్య మరియు పెన్స్ మధ్య. పేపర్స్ అండ్ పెన్స్. నెక్స్ట్ చూద్దాం. ఆల్ పెన్స్ ఆర్ స్కేల్ అంటున్నాడు. ఆల్ పెన్స్ ఆర్ స్కేల్ మనము ప్రీవియస్ క్లాస్లో చూసాం. ఆల్ పెన్స్ ఆర్ స్కేల్స్ అవుతాయి కానీ ఆల్ స్కేల్స్ ఆర్ పెన్స్ కావు. ఓన్లీ సమ్ స్కేల్స్ ఆర్ పెన్స్. అంటే అన్ని పెన్నులు స్కేల్కు సమానమని, అన్ని పెన్నులు స్కేళ్ళకు సమానము అని అర్థం. ఓకే, అప్పుడేమవుతుంది? సమ్ స్కేల్స్ ఆర్ పెన్స్ అవుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఈ రెండిట్లో పెద్దది ఏదవుతుంది? స్కేల్స్ అనేది పెద్దదవుతుంది. స్కేల్ లోపల పెన్స్ ఉంటాయి. ఓకే, స్కేల్ లోపల ఉంటాయి. సో స్కేల్. ఓకే, ఇప్పుడు నో స్కేల్ ఈజ్ మార్కర్ అంటున్నాడు. నో స్కేల్ ఈజ్ మార్కర్ ఇఫ్ మార్కర్ ఈజ్ హియర్ there is no link between the scale and the marker. సో ఈ రెండిటి మనకు లింకు లేదని మనకు స్టేట్మెంట్లో చెప్తున్నాడు. స్టేట్మెంట్లో ఏమని చెప్తున్నాడు? స్కేల్కి మరియు మార్కర్కి లింక్ లేదని చెప్తున్నాడు. సో ఇప్పుడు మనం చూడాల్సింది కంక్లూజన్. సో బేసిక్ డయాగ్రామ్, పాసిబుల్ డయాగ్రామ్, బేసిక్ డయాగ్రామ్ అండ్ ద పాసిబుల్ డయాగ్రామ్ చూద్దాం. సమ్ మార్కర్ బీయింగ్ పేపర్ ఈజ్ ఏ పాసిబిలిటీ.
మనకి ఇక్కడ పాసిబిలిటీ ఉన్నప్పుడే ఈ రెండిట్లో ఏదో ఒకటి రైట్ అయినా కానీ మనకు రైట్ అవుతుంది. ఈ రెండిట్లో ఏది రైట్ అయినా కానీ మనకి రైట్ అవుతుంది. ఓకే, చూద్దాం. మార్కరు సమ్ మార్కరు పేపర్ అవుతుందంట. మార్కర్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో మనకు ఆప్షన్లో ఇక్కడ స్టేట్మెంట్లలో మనకు సమ్ మార్కర్ అనేది ఎక్కడ ఇవ్వలేదు. సమ్ మార్కర్ అనేది ఎక్కడ ఇవ్వలేదు. సో ఈజ్ బీయింగ్ ఏ పేపర్ అంటున్నాడు. మనకు ఈ మార్కర్ అనేది ఈ విధంగా రావచ్చు కదా. ఓకే, ఈ విధంగా రావచ్చు కదా. ఈ విధంగా రావచ్చు కదా. మనకు సమ్ మార్కర్ బీయింగ్ ఏ పేపర్ ఈజ్ ఏ పాసిబిలిటీ. సమ్ మార్కర్ ఈజ్ బీయింగ్ ఏ పాసిబిలిటీ. కానీ ఇక్కడ మనకు బేసిక్ డయాగ్రామ్లో డైరెక్ట్గా చూడాలి కాబట్టి దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద పేపర్ అండ్ ద మార్కర్. దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద పేపర్ అండ్ ద మార్కర్. సో సమ్ మార్కర్ బీయింగ్ పేపర్ ఈజ్ ఏ పాసిబిలిటీ అంటున్నాడు కాబట్టి బేసిక్ డయాగ్రామ్ తప్పు అవుతుంది. బేసిక్ డయాగ్రామ్ తప్పు అవుతుంది. మనకు పాసిబిలిటీ డయాగ్రామ్లో మనకు ఇక్కడ మార్కర్ అనేది పేపర్ అయ్యేదానికి సమ్ అనేది ఛాన్స్ ఉంది కదా. సో పాసిబుల్ డయాగ్రామ్ రైట్ అవుతుంది. ఓవరాల్గా మనకు ఆప్షన్ రైట్ అవుతుంది. ఓవరాల్గా మనకు ఆప్షన్ రైట్ అవుతుంది. ఎందుకంటే కన్క్లూజన్లో మనకు పాసిబిలిటీ ఇచ్చినప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి రైట్ అయినా కానీ మనకు ఆప్షన్ రైట్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. సో సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఓకే, ఆల్ మార్కర్ బీయింగ్ పేపర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఆల్ మార్కర్ బీయింగ్ ఈజ్ ఎ పాసిబిలిటీ. మన క్వశ్చన్లో ఏమన్నాడు? స్కేల్కు మార్కర్కు లింకు లేదన్నాడు. స్కేల్కు మార్కర్కు లింకు లేదంటే అర్థం ఏమని? పెన్ను కూడా లింకు లేదని అర్థం. పెన్ను కూడా లింకు లేదని అర్థం మార్కర్. కానీ ఇక్కడ మనకు పేపర్కి మార్కర్కి ఎటువంటి లింకు లేదు అని చెప్పలేదు ఆప్షన్లో. ఎటువంటి లింకు లేదని ఆప్షన్లో చెప్పలేదు. సో ఆల్ మార్కర్ బీయింగ్ పేపర్ ఈజ్ ఎ పాసిబిలిటీ అంటున్నాడు. సో ఇప్పుడు మనము బేసిక్ డయాగ్రామ్ తీసుకున్నాం. పాసిబుల్ డయాగ్రామ్ కూడా తీసుకున్నాం. ఇక్కడ మార్కర్ ఇక్కడ ఉంది, పేపర్ ఇక్కడ ఉంది కాబట్టి యాజ్ దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద పేపర్ అండ్ ద మార్కర్. సో ద బేసిక్ డయాగ్రామ్ విల్ ఫాల్స్. అంటే ఈ సెంటెన్స్ అనేది బేసిక్ డయాగ్రామ్లో ఫాల్స్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు ఆల్ మార్కర్ బీయింగ్ పేపర్ ఈజ్ ఎ పాసిబిలిటీ అనేది ఉంది కదా. ఈ మార్కర్ అంతా వచ్చి మనకు ఇక్కడ ఉండేదానికి ఆస్కారం ఉంది కదా. ఓకే, ఈ మార్కర్ అంతా పేపర్లో ఉండేదానికి మనకు ఆస్కారం ఉంది కదా. సో దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ అంటే ఈ ఆప్షన్ అనేది మనకు రైట్ అవుతుంది పాసిబుల్ డయాగ్రామ్లో. సో రెండిట్లో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా కానీ మనకు ఆన్సర్ రైట్ అవుతుంది కదా. సో ఆప్షన్ ఈజ్ రైట్. సో సెకండ్ ఆప్షన్ కూడా రైట్ అవుతుంది. సో ద బోత్ కన్క్లూజన్స్ ఆర్ ఫాలోస్. అర్థమైంది కదా. రెండిట్లో ఏది ఒక్కటి కూడా ఫాలో అయినా కానీ మనకు ఆప్షన్ రైట్ అవుతుంది. మనకు రెండిట్లో ఏదో ఒకటి ఫాలో అయినా కానీ ఆప్షన్ మనకు రైట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సమ్ ట్రీ ఆర్ పేపర్. ఓకే, సమ్ ట్రీ ఇదనుకుంటే పేపర్ ఇదనుకుంటే సో ట్రీ అండ్ పేపర్ అనుకుంటే సమ్ అవుతుంది రెండింటి మధ్య. ఓకే, సమ్ పేపర్ ఆర్ పెన్. పేపర్ ఆర్ పెన్ అంటున్నాడు. ఆల్ పెన్ ఆర్ కార్. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే అన్ని పెన్నులు కార్ అవుతాయి అంటున్నాడు. అన్ని పెన్నులు ఈక్వల్ టు కార్ అవుతున్నాయి అంటున్నాడు. సో కార్ లోపల పెన్నులు ఉండాలి. ఓకే, కార్ లోపల పెన్నులు ఉండాలి కాబట్టి ఈ విధంగా తీసుకుంటాం. ఓకే, కార్ కదా. ఆల్ పెన్ ఆర్ కార్ కాబట్టి కార్ లోపల పెన్నులు ఉంటాయి అని అర్థం. నెక్స్ట్ ఆల్ కార్ ఆర్ ట్రక్ అంటే ట్రక్ లోపల కార్ ఉంటాయి అని అర్థం. ట్రక్ లోపల కార్స్ ఉంటాయి అని అర్థం. ఓకే, ట్రక్
ట్రక్ లోపల కార్స్ ఉంటాయని అర్థం. ఇప్పుడు ఫైనల్గా ఏమంటున్నాడు ఫిఫ్త్ స్టేట్మెంట్, నో ట్రక్ ఈజ్ ఏ సైకిల్. ఓకే, నో ట్రక్ ఈజ్ ఏ సైకిల్. ఇక్కడ మనకు ట్రక్కుకు సైకిల్కు లింకు లేదు అంటున్నాడు. బాగా గమనించాలి, ట్రక్కుకు మరియు సైకిల్కు దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద ట్రక్ అండ్ ద సైకిల్ హ్యాస్ గివెన్ ఇన్ ద స్టేట్మెంట్లో మనకు ఇచ్చేశాడు. ఇప్పుడు మనము కంక్లూజన్ చూడాలి. కంక్లూజన్లో ఫస్ట్ గమనించాల్సింది ఏంటి, సమ్మాలు ఉందా, నో ఉందా, పాజిబిలిటీ ఉందా, సమ్ నాట్ ఉన్నాయో చూసుకోవాలి. సో హియర్ ఈజ్ ఎ పాజిబిలిటీ. సో పాజిబిలిటీ అంటే బోత్ డయాగ్రామ్స్లో ఏదో ఒకటి సాటిస్ఫై అయినా కానీ మనకు ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. సో బేసిక్ డయాగ్రామ్ అండ్ ద పాజిబుల్ డయాగ్రామ్, బేసిక్ డయాగ్రామ్ అండ్ ద పాజిబుల్ డయాగ్రామ్ చూడండి. ఆల్ సైకిల్ బీయింగ్ పేపర్ ఈజ్ ఏ పాజిబిలిటీ. ఆల్ సైకిల్ బీయింగ్ ఈజ్ ఏ పాజిబిలిటీ అంటున్నాడు. సో బేసిక్ డయాగ్రామ్లో చూసుకుంటే సైకిల్కి మరియు పేపర్కి అసలు లింక్ ఉందా అండి? సైకిల్కి మరియు పేపర్కి అసలు లింక్ ఉందా? యాజ్ దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద పేపర్ అండ్ ద సైకిల్. దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద పేపర్ అండ్ ద సైకిల్. వీఆర్ సీయింగ్ బేసిక్ డయాగ్రామ్. సో ఇక్కడ రైట్ అంటున్నాడు, కానీ ఈ ఆప్షన్ అనేది ఏమవుతుంది, బేసిక్ డయాగ్రామ్లో రాంగ్ అవుతుంది. బేసిక్ డయాగ్రామ్లో ఇది రాంగ్ అవుతుంది. సో పాజిబిలిటీ చూద్దాం. ఇప్పుడు మనకు ట్రక్కుకు సైకిల్కి లింక్ లేదంటే, ట్రక్కుకు సైకిల్కి లింక్ లేదంటే కారుకు లింక్ లేదని అర్థము, పెన్ను కూడా లింక్ లేదని అర్థము. ట్రక్కుకు సైకిల్కి లింక్ లేదంటే ఇందులో ఉన్నటువంటి దాంట్లో కూడా లింకు లేదని అర్థము. సో ఈ దానికి లింకు లేదంటే ఈ దానికి లింక్ ఉన్నాయనే కదా అర్థము. ఇక్కడ ఇచ్చాడా మనకి ఈ రెండు దానికి లింక్ లేదని ఆప్షన్లలో స్టేట్మెంట్లలో ఇవ్వలేదు. సో దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ సైకిల్ ఈజ్ బీయింగ్ ఏ ట్రీ, సైకిల్ ఈజ్ బీయింగ్ ఏ పేపర్. సైకిల్ ఈజ్ బీయింగ్ ఏ ట్రీ, సైకిల్ ఈజ్ బీయింగ్ ఏ పేపర్. అదే అంటున్నారు చూడండి. ఆల్ సైకిల్ బీయింగ్ ఏ పేపర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. సో వీటికి లింక్ లేదని చెప్పాడు కానీ వీటికి లింక్ లేదని చెప్పలేదు కాబట్టి సైకిల్ అనేది మొత్తము ఈ విధంగా ఉండొచ్చు, ఈ విధంగా మనకు ఉండొచ్చు. ఇది పేపర్ కదా అడిగింది, మనకు ఈ విధంగా సైకిల్ ఉండొచ్చు, ఈ విధంగా సైకిల్ ఉండొచ్చు. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ అన్నప్పుడు ఏమవుతుందండి, ఇది ఆప్షను పాసిబిలిటీ ఉందంటున్నాడు కాబట్టి సో పాసిబుల్ డయాగ్రామ్ ఈజ్ రైట్. ఓవరాల్గా రైట్ అవుతుంది ఆ ఆప్షను. ఓవరాల్గా ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం చూడండి. సమ్ ట్రీ బీయింగ్ సైకిల్ ఈజ్ ఎ పాసిబిలిటీ. సమ్ ట్రీ బీయింగ్ సైకిల్ ఈజ్ ఎ పాసిబిలిటీ. మనకు బేసిక్ డయాగ్రామ్ ఎగ్జాక్ట్లీ రాంగ్ అవుతుంది. దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద ట్రీ అండ్ ద సైకిల్. దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద ట్రీ అండ్ ద సైకిల్. సో పాసిబుల్ డయాగ్రామ్ చూద్దాం. సమ్ ట్రీ బీయింగ్ ఏ సైకిల్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఇక్కడ మనకు ట్రీ అడగలేదు, సమ్ ట్రీ అంటున్నాడు. ఇక్కడ ఇది వస్తుంది, ఇక్కడ సమ్ ట్రీ అంటే ఇది వస్తుంది. ఇక్కడ సమ్ అంటే ట్రీ ఉంటుంది, పేపర్ ఉంటుంది. ఇక్కడ సమ్ అంటే ట్రీ ఉంటుంది, పేపర్ ఉంటుంది. సో మనకు సమ్ ట్రీ అంటే ఇది వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు ఆప్షన్లో, ఈ సమ్ ట్రీ అనేది సైకిల్ అనే దానికి పాసిబిలిటీ ఉంటుందా అంటున్నాడు. మనకి ఏమని చెప్పాడు ఆప్షన్లో, వీటికి లింక్ లేదని చెప్పాడు కానీ ఇక్కడ లింక్ లేదని చెప్పలేదు. సో దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. మనకు సైకిల్ అనేది ఈ విధంగా ఉండొచ్చు కదా, ఓకే. సైకిల్ అనేది మనకు ఈ విధంగా ఉండొచ్చు. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ బీయింగ్ ఏ సమ్ ట్రీ యాజ్ ఎ సైకిల్. సమ్ ట్రీ బీయింగ్ ఏ సైకిల్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఈజ్ ద రైట్ ఆప్షన్. సో పాసిబిలిటీ ఆప్షన్ వచ్చినప్పుడు రెండింటిలో ఏది రైట్ అయినా కానీ మనకు రైట్ అవుతుంది. ద సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రైట్. సో నెక్స్ట్ మనం చూద్దాం థర్డ్ ఆప్షన్. చూద్దాం చూడండి. సమ్ సైకిల్ బీయింగ్ ఏ కార్ ఈజ్ ఎ పాసిబిలిటీ. చూడండి, సమ్ సైకిల్ బీయింగ్ ఏ కార్. ఇప్పుడు బాగా గమనించండి, సమ్ సైకిల్ బీయింగ్ ఏ కార్ అంటున్నాడు. ఓకే, సమ్ సైకిల్ బీయింగ్ ఏ కార్. అసలు ట్రక్కే సంబంధం లేనప్పుడు ట్రక్కులో ఉండే వాటికి అసలు సంబంధం ఉంటుందా?
ట్రక్కులో ఉండే వాటికి అసలు సంబంధం ఉంటుందా? ఓకే, సంబంధం ఉండదు, మనకు సంబంధం ఉండదు. సో ఇక్కడ ఏమంటున్నాడు, సమ్ సైకిల్ బీయింగ్ ఏ కార్ ఇస్ ఏ పాసిబిలిటీ అంటున్నాడు. కాబట్టి మనకి ఇక్కడ బేసిక్ డయాగ్రామ్లో రాంగ్ అవుతుంది. బేసిక్ డయాగ్రామ్లో మనకు రాంగ్ అవుతుంది. ఈజ్ ఏ పాసిబిలిటీ అంటున్నాడు బేసిక్ డయాగ్రామ్లో. సో ఇప్పుడు పాసిబుల్ డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ ఏమవుతుంది, మనకు ట్రక్కుకు సైకిల్కి సంబంధం లేదన్నాడంటే ఇందులో ఉండే వాటికి కూడా సంబంధం లేదు అని అర్థం. అందులో ఉండే వాటికి కూడా సంబంధం లేదని అర్థం. సో సమ్ సైకిల్ ఈజ్ ఏ బీయింగ్ కార్ అంటున్నాడు. సో సైకిల్కి కార్ అనే దానికి ఆప్షన్ లేదు. ఎందుకంటే ట్రక్కుకి సైకిల్కి సంబంధం లేనప్పుడు ట్రక్కులో ఉండే వాటికి కూడా సంబంధం ఉండదు. అందుకే మనకు సైకిల్ అనేది కారుతో ఎటువంటి లింక్ ఉండదు. కానీ ఇక్కడ లింక్ ఉంటుంది అని పాసిబిలిటీ ఉందా అని అడుగుతున్నాడు. సో అది ఉండదు. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్, దెన్ ద ఆప్షన్ ఈజ్ ఆల్సో ఫాల్స్. బోత్ స్టేట్మెంట్స్ ఫాల్స్ అయినప్పుడు పాసిబిలిటీ అయినప్పుడు కూడా ఫాల్స్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సో మనము ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. బేసిక్ డయాగ్రామ్ అండ్ ద పాసిబుల్ డయాగ్రామ్. చూద్దాం. ఆల్ సైకిల్స్ బీయింగ్ పెన్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఏమని చెప్పాము ఇప్పుడే, అసలు సైకిల్కు పెన్నుకు అసలు లింక్ ఉందా అండి బేసిక్ డయాగ్రామ్లో? లేదు. ఆల్ సైకిల్ బీయింగ్ పెన్ ఈజ్ ఎ పాసిబిలిటీ. అన్ని సైకిళ్ళు పెన్ అయ్యేదానికి ఆస్కారం ఉందా? లేదు. ఎందుకంటే ట్రక్కులోనే ఉన్నాయి కాబట్టి, ట్రక్కుకు సంబంధించింది కాబట్టి మనకు స్టేట్మెంట్లో ట్రక్కుకి సైకిల్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పాడు. కాబట్టి సైకిల్కి పెన్నుకు కూడా ఎటువంటి సంబంధం ఉండదు. కానీ ఇక్కడ సంబంధం ఉంటుందా అని అడుగుతున్నాడు. అది మనకు ఉండదు. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్, దెన్ ద ఆప్షన్ ఈజ్ ఆల్సో ఫాల్స్. ఓన్లీ 1 and 2 follows. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కూడా పాసిబిలిటీనే ఉంది. చూద్దాం. ఆల్ కేక్ ఆర్ స్వీట్. సో అన్ని కేకులు స్వీట్కు సమానం అంట. ఓకే, అన్ని కేకులు స్వీట్కు సమానము. ఓకే, స్వీట్కు సమానము. నెక్స్ట్ చూద్దాం. నో స్వీట్ ఈజ్ చాక్లెట్. ఇది అలా ఉంచండి. నో స్వీట్ ఈజ్ చాక్లెట్. ఆల్ స్వీట్ ఆర్ గుడ్స్. అన్ని స్వీట్లు గూడ్స్ అవుతున్నాయి అంటున్నాడు. ఓకే, సమ్ గూడ్స్ ఆర్ బెస్ట్. సో సమ్ గూడ్స్ బెస్ట్ అవుతున్నాయి అంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు, ఇక్కడ ఉండే స్వీట్స్కు చాక్లెట్కి, అదే కదా అడిగింది. ఇక్కడ ఉండే స్వీట్కు చాకోలెట్కు మనకు సంబంధం లేదు అంటున్నాడు. ఇక్కడ ఉండే స్వీట్కి చాక్లెట్కి సంబంధం లేదంటున్నాడు. చూద్దాం, ఆప్షన్ చూద్దాం. బేసిక్ డయాగ్రామ్ మరియు పాసిబుల్ డయాగ్రామ్. బేసిక్ డయాగ్రామ్ అండ్ ద పాసిబుల్ డయాగ్రామ్. ఓకే, ఆల్ చాకోలెట్ బీయింగ్ బెస్ట్ ఈజ్ ఎ పాసిబిలిటీ. మనకు ఆప్షన్లు ఏమన్నాడండి, ఓన్లీ స్వీట్కి చాక్లెట్కి సంబంధం లేదంటే ఇందులో ఉండే లోపల పార్ట్కి మాత్రమే సంబంధం ఉండదు. గూడ్ అనేది స్వీట్ కంటే పైన ఉంది కాబట్టి దీనికి కూడా ఉంటుంది. చాక్లెట్ అనేది ఈ పార్ట్కు మాత్రమే సంబంధం ఉండదు, అంటే స్వీట్కి కేక్కి సంబంధం ఉండదు అని ఇచ్చాడు మనకు స్టేట్మెంట్ రూపంలో. ఇక్కడ చాకోలెట్కి మరియు బెస్ట్కి అసలు సంబంధం ఉందా అండి? దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద బెస్ట్ అండ్ ద చాక్లెట్. సో దట్ ఎగ్జాక్ట్లీ బేసిక్ డయాగ్రామ్ ఈజ్ ఫాల్స్. కానీ మనకు ఇక్కడ చాకోలెట్కి స్వీట్కి సంబంధం లేదని చెప్పాడు. కానీ పాసిబుల్ డయాగ్రామ్లో చూస్తున్నాం మనము చాకోలెట్కి స్వీట్కి సంబంధం లేదన్నాడు. కాబట్టి చాకోలెట్కి బెస్ట్కి సంబంధం లేదని అసలు స్టేట్మెంట్లో లేడని ఇచ్చాడా? ఇక్కడ మనకు ఈ చాక్లెట్ అనేది, ఆల్ చాక్లెట్ అనేది ఈ విధంగా ఉండొచ్చు కదా. ఓకే, బెస్ట్లో ఈ విధంగా ఉండొచ్చు కదా. సో ఉండొచ్చు, దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. సో పాసిబుల్ డయాగ్రామ్ విల్
రైట్. ఈ రెండిట్లో ఏది రైట్ అయినా కానీ ఆప్షన్ రైట్ అవుతుంది కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, మనకు బేసిక్ డయాగ్రామ్, పాసిబుల్ డయాగ్రామ్, బేసిక్ డయాగ్రామ్ అండ్ పాసిబుల్ డయాగ్రామ్. చూడండి, ఆల్ చాకోలెట్ బీయింగ్ గుడ్, ఆల్ చాకోలెట్ బీయింగ్ గుడ్. మనకేమని చెప్పాడు స్టేట్మెంట్లో? చాక్లెట్కి స్వీట్కి సంబంధం లేదంటే ఈ పార్ట్కు, ఇక్కడ ఉండే పార్ట్కు మాత్రమే సంబంధం ఉండదు. స్వీట్ కంటే బయట ఉండేది ఏంది? గుడ్. సో గూడ్కి మనకు మామూలుగా బేసిక్ డయాగ్రామ్లో చూసుకుంటే గూడ్కి చాక్లెట్కి సంబంధం లేదు కాబట్టి ఎగ్జాక్ట్లీ ఫాల్స్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ మనకు చాక్లెట్కి గూడ్కి సంబంధం లేదు కాబట్టి ఇక్కడ ఉండే పార్ట్కు మాత్రమే సంబంధం ఉండదు. చాక్లెట్ అనేది ఈ విధంగా ఇక్కడ రావచ్చు, ఈ విధంగా ఇక్కడ రావచ్చు. ఎందుకంటే స్వీట్స్ కంటే పెద్దది గూడ్స్ కాబట్టి అవుటర్ లైన్లో ఉంది కాబట్టి ఈ పార్ట్కు మాత్రమే చాక్లెట్కి స్వీట్కి వర్తించదు. ఈ పైన ఉండే పార్ట్కి చాక్లెట్కి గూడ్కి వర్తిస్తుంది. దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ కాబట్టి పాసిబుల్ డయాగ్రామ్ రైట్ అవుతుంది. రెండిట్లో ఏదో ఒకటి సాటిస్ఫై అయినా మనకు ఆన్సర్ రైట్ అవుతుంది కాబట్టి సో దిస్ ఈజ్ రైట్. దిస్ ఈజ్ రైట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఆల్ గుడ్. చూడండి, ఆల్ గుడ్ బీయింగ్ చాకోలెట్, ఆల్ గుడ్ బీయింగ్ చాకోలెట్. ఆల్ గుడ్ అంటే ఏమొస్తుందండి? అంతా వస్తుంది. ఓకే, అంతా వస్తుంది. చూద్దాం బేసిక్ డయాగ్రామ్, పాసిబుల్ డయాగ్రామ్ చూద్దాం. అసలు చాకోలెట్కి గుడ్కి సంబంధం ఉందా అంటే అసలు? సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రాంగ్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రాంగ్. ఆల్ గుడ్ బీయింగ్ ఏ చాక్లెట్. ఆల్ గుడ్ అంటే ఏమొస్తుంది? ఆల్ గుడ్ అంటే ఏమొస్తుంది? గుడ్ వస్తుంది, స్వీట్ వస్తుంది, కేక్ వస్తుంది. మనకేమంటున్నాడు? అసలు స్వీట్కి కేక్కి చాక్లెట్ సంబంధమే లేదు. అలాంటప్పుడు ఆల్ గుడ్ అనేది చాక్లెట్ ఎలా అవుతుంది? ఆల్ గుడ్ అనేది చాక్లెట్ ఎలా అవుతుంది? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఫాల్స్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఫాల్స్. Because as there is no link between the sweet and the chocolate, as there is no link between the sweet and the chocolate, here is telling about all good are chocolate అంటున్నాడు. ఆల్ గుడ్ అంటే మనకు అన్నీ వస్తాయి కాబట్టి ఇక్కడ స్వీట్ కేకు చాక్లెట్కి సంబంధం ఉండదు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఫాల్స్. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్. ఫైనల్లీ ద ఆప్షన్ ఈజ్ ఆల్సో ఫాల్స్. ద ఆప్షన్ ఈజ్ ఆల్సో ఫాల్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఫోర్త్ ఆప్షన్ చూడండి, సమ్ చాక్లెట్ బీయింగ్ ఏ కేక్. సమ్ చాక్లెట్ బీయింగ్ ఏ కేక్ అంటున్నాడు. we are already know that there is no link between the sweet and the chocolate. కేక్ అంటే స్వీట్ పెద్దది కాబట్టి స్వీట్లోనే ఉంది కదా కేక్ అనేది, స్వీట్లోనే ఉంది కదా కేక్ అనేది. అటువంటప్పుడు స్వీట్తోనే చాక్లెట్కి లింక్ లేదంటే కేక్తో చాక్లెట్కి లింక్ ఎలా వస్తుంది? బేసిక్ డయాగ్రామ్ డైరెక్ట్గా చూస్తే అసలు టచ్ చేయలేదు కాబట్టి ఫాల్స్ అవుతుంది. ఇక్కడ స్వీట్తో చాక్లెట్కి లింక్ లేదన్నప్పుడు చాక్లెట్కి కేక్తో కూడా లింక్ ఉండదు. సో ఈ ఆప్షన్ అనేది మనకు రాంగ్ అవుతుంది. ఫైనల్లీ ద ఆల్ ఆప్షన్స్ ఆర్ రాంగ్. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఓన్లీ 1 and 2 follows. ఓన్లీ 1 and 2 ఆప్షన్స్ ఆర్ ఫాలోస్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. స్టేట్మెంట్ బాగా గమనించండి. సమ్ బ్లూ ఆర్ గ్రీన్, సమ్ బ్లూ ఆర్ గ్రీన్. సమ్ అంటున్నాడు, ఇది బ్లూ అనుకుంటే, ఇది గ్రీన్ అనుకుంటే, దిస్ ఈజ్ బ్లూ, దిస్ ఈజ్ గ్రీన్. ఓకే, సమ్ గ్రీన్ ఆర్ పింక్ అంటున్నాడు. సమ్ గ్రీన్ ఆర్ పింక్. గ్రీన్ పింక్ సమ్ ఉంది. ఓకే, ఆల్ పింక్ ఆర్ ఎల్లో, ఆల్ పింక్ ఆర్ ఎల్లో అంటే అన్ని పింకులు కలిపి ఎల్లోకి సమానం అంటున్నాడు కాబట్టి సో దిస్ కమ్స్ లైక్ దిస్. It comes like this, so that is yellow. Is yellow. No yellow is black. No yellow is black. So ఇక్కడ మనము బ్లాక్ కి ఇక్కడ మనము బ్లాక్ తీసుకుంటున్నాం. సో బ్లాక్ తీసుకుంటున్నాం. బ్లాక్కి ఎల్లోకి మనకు అసలు సంబంధం లేదు అంటున్నాడు. బ్లాక్కి ఎల్లోకి మనకు సంబంధం లేదు అంటున్నాడు. ఫైనల్గా ఫిఫ్త్ స్టేట్మెంట్ చూడండి. సమ్ బ్లాక్ ఆర్ రెడ్. సో బ్లాక్ మరియు రెడ్,
బ్లాక్ మరియు సమ్ రెడ్ కాబట్టి రెడ్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనకు వస్తుంది. బాగా గమనించండి. బ్లాక్ ఎల్లోకు సంబంధం లేదంటున్నాడు. దెర్ ఈజ్ సమ్ బిట్వీన్ రెడ్ అండ్ ద బ్లాక్. బాగా గమనించాలి ఇక్కడ. ఇప్పుడు ఎల్లో లోపల పింక్ ఉంది కాబట్టి సో బ్లాక్ ఎల్లోకి సంబంధం లేదంటే, బ్లాక్ ఎల్లోకి మనకు సంబంధం లేదంటే బ్లాక్ పింకుకున్న సంబంధం లేదు అని అర్థం. బ్లాక్ లింకు సంబంధం లేదని అర్థం. సో బ్లాక్కి ఎల్లోకి సంబంధం లేదంటే బ్లాక్ పింకుకి సంబంధం లేదని అర్థము. కానీ ఇక్కడ రెడ్కు ఎల్లోకు మనకు లింకు లేదని ఇచ్చాడా? ఇవ్వలేదు. సో దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ రెడ్ ఈజ్ ఎల్లో. ఓకే, దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ రెడ్ ఈజ్ పింక్. ఓకే, ఈ విధంగా మనకు స్టేట్మెంట్ రూపంలో ఇచ్చాడు. ఈ విధంగా మనకు స్టేట్మెంట్ రూపంలో ఇచ్చాడు. ఇప్పుడు మనము బేసిక్ డయాగ్రామ్ అండ్ ద పాసిబుల్ డయాగ్రామ్ రెండు చూద్దాం. చూడండి, సమ్ రెడ్ బీయింగ్ ఈజ్ ఏ ఎల్లో ఈజ్ ఎ పాసిబిలిటీ. సమ్ రెడ్ బీయింగ్ ఎల్లో ఈజ్ ఏ పాసిబిలిటీ. చూడండి, ఇక్కడ మనకు సమ్ రెడ్ అనేది ఇచ్చాడు కదా, ఇక్కడ మనకు సమ్ రెడ్ అనేది ఇచ్చాడు కదా. బాగా గమనించండి, సమ్ రెడ్ అనేది ఇచ్చాడు ఇక్కడ. బాగా గమనించండి. ఓకే, బాగా గమనించండి. ఇప్పుడు సమ్ రెడ్ ఈజ్ ఏ బీయింగ్ ఈజ్ ఏ ఎల్లో ఈజ్ ఏ పాసిబిలిటీ అంటున్నాడు కాబట్టి మనకు రెడ్కు ఎల్లోకి ఎటువంటి డైరెక్ట్గా సంబంధం లేదు కాబట్టి దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ట్రూ, దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఫాల్స్. ఎందుకంటే ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది అంటున్నాడు కానీ ఇక్కడ మనకు లేదు, ఇక్కడ మనకు లేదు. ఇప్పుడు మనకేమంటున్నాడు? సమ్ రెడ్ బీయింగ్ ఈజ్ ఏ ఎల్లో ఈజ్ ఏ పాసిబిలిటీ. సమ్ రెడ్ అంటే ఏమొస్తుందండి? ఈ పార్ట్. సమ్ రెడ్ అంటే మనకు ఈ పార్ట్ వస్తుంది. ఈ పార్ట్లో ఏమున్నాయని అర్థము? రెడ్ ఉందని అర్థము మరియు బ్లాక్ ఉంది అని అర్థము. రెడ్ ఉంది మరియు బ్లాక్ రెండు ఉన్నాయని అర్థము. బాగా గమనించండి, రెడ్ మరియు బ్లాక్ ఉన్నాయని అర్థము. ఈ పార్ట్ ఏమో చెప్తుంది మనకు? ఈ పార్ట్ మనకి ఏమో చెప్తుంది? రెడ్ మరియు బ్లాక్ ఈజ్ ఏ పాసిబిలిటీ అని చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ రెడ్ ఉంది కదా, ఇక్కడ రెడ్ ఉంది కదా, బ్లాక్కు సంబంధం లేదని చెప్పాడు కానీ బాగా గమనించండి, బ్లాక్ అనేది ఎల్లోకి సంబంధం లేదని చెప్పాడు కానీ మనకు రెడ్ అనేది సంబంధం లేదని చెప్పాడా? చెప్పలేదు. కాబట్టి ఇక్కడ మనకు రెడ్ కూడా ఉంది కాబట్టి ఈ సమ్లో దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ విత్ కనెక్షన్ ఆఫ్ ఎల్లో, దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ విత్ ద కనెక్షన్ ఆఫ్ ఎల్లో. సో పాసిబుల్ డయాగ్రామ్ ఈజ్ రైట్. So possible diagram is right. Final answer is right. Either basic diagram or possible diagram follows. ఏ ఒక్కటి ఫాలో అయినా కానీ మనకు ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఓకే, ఏ ఒక్కటి ఫాలో అయినా కానీ మనకి ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఆల్ రెడ్ బీయింగ్ బ్లూ. ఆల్ రెడ్ బీయింగ్ బ్లూ చూద్దాం. బేసిక్ డయాగ్రామ్లో చూస్తే అసలు లింక్ ఉందా అండి? రెడ్కు మరియు బ్లూకు అసలు లింక్ ఉందా? అసలు లింక్ లేదు కాబట్టి మనకు బేసిక్ డయాగ్రామ్ ఫాల్స్ అవుతుంది. పాసిబుల్ డయాగ్రామ్ చూస్తే మనకు చూడండి, పాసిబుల్ డయాగ్రామ్ చూస్తే మనకు బ్లాక్కు ఎల్లోకు లింక్ లేదు మరియు బ్లాక్కు పింక్ లింక్ లేదని చెప్పాడు కానీ రెడ్కు బ్లూకు రెడ్కు గ్రీన్కి లింక్ లేదని చెప్పాడా? సో దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ లైక్ దిస్, దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ లైక్ దిస్. ఈ విధంగా మనకు రెడ్ అనేది ఉండేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది పాసిబిలిటీ ఉంది కాబట్టి పాసిబిలిటీ ఉంటుంది. రెండు ఆప్షన్లలో అంటే రెండు డయాగ్రామ్లో ఏదొక్కటి ఫాలో అయినా కానీ మనకు ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. రెండిట్లో ఏదొక్కటి ఫాలో అయినా కానీ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రైట్. బోత్ 1 and 2 ఫాలోస్. సో ఫైనల్ క్వశ్చన్ ఒకటి ఉంది, చూసేద్దాం. చూడండి, సమ్ పేపర్ ఆర్ స్విచ్ అంటున్నాడు. పేపర్ స్విచ్. చూడండి, సమ్ స్విచ్ ఆర్ బుక్ అంటున్నాడు. ఈ విధంగా సమ్ తీసుకున్నప్పుడు ఈ విధంగా చూస్తాం. అదేవిధంగా ఆల్ బుక్ ఆర్ నోట్ అన్నప్పుడు మనము ఈ విధంగా తీసుకుంటాము. ఓకే, ఈ విధంగా తీసుకుంటాము. నెక్స్ట్ ఆల్ నోట్ ఆర్ పెన్ అంటే అన్ని నోట్లు పెన్నుకు సమానము అని అర్థం. సో పెన్ ఈజ్ కమింగ్ outer side of note. Next final
ఫిఫ్త్ స్టేట్మెంట్ ఈజ్ సమ్ పెన్ ఆర్ స్కేల్. సో ఈ విధంగా అంటున్నాడు. మనము నో అనే కంక్లూజన్ వచ్చేటప్పుడు ఏం చెప్పాం, ఇఫ్ ఆల్ పారామీటర్స్ ఆర్ ఇన్ వన్ ఫ్రేమ్ ద ఫాలోయింగ్ కంక్లూజన్స్ ఆల్ ఆర్ ఫాల్స్ అని చెప్పాం. ఓకే, మనము నో కంక్లూజన్లో అన్నీ ఒకటే ఫ్రేమ్లో ఉంటే మనకు వచ్చినటువంటి కంక్లూజన్స్ అన్ని ఫాల్స్ అవుతాయని చెప్పాము. కానీ ఇక్కడ పాసిబిలిటీ చూడండి, ఇక్కడ పాసిబిలిటీ వచ్చినప్పుడు ఇక్కడ ఇఫ్ ఆల్ ద ఫ్రేమ్స్ ఆర్ ఇన్ వన్ ఫ్రేమ్, all the statements are in one frame, then the following conclusions all are true. అదే విధంగానే ఇప్పుడు చూద్దాం. బేసిక్ డయాగ్రామ్, పాసిబుల్ డయాగ్రామ్. ఇప్పుడు సమ్ పేపర్ బీయింగ్ స్కేల్ అంటున్నాడు. సో పేపర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. స్కేల్ ఇక్కడ ఉంది. బేసిక్ డయాగ్రామ్ వల్ల మనకు పేపర్కి స్కేల్కి లింక్ లేదు కాబట్టి దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఫాల్స్. ఓకే, సమ్ పేపర్ బీయింగ్ స్కేల్ ఈజ్ ఎ పాసిబిలిటీ. సో ఇక్కడ స్కేల్ అనేది మనకు పేపర్కి పాసిబిలిటీ ఎలాగ వస్తుంది, ఈ విధంగా వస్తుంది కదా. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమవుతుంది, రైట్ అవుతుంది. రెండింటిలో ఏది ఒకటి స్టేట్మెంట్ మనకు ఫాలో అయినా కానీ మనకు ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ చూద్దాం. నెక్స్ట్, సమ్ పేపర్ బీయింగ్ నోట్ ఈజ్ ఎ పాసిబిలిటీ. చూడండి, పేపర్ నోట్ అంటున్నాడు. పేపర్ ఇక్కడ ఉంది, నోట్ ఇక్కడ ఉంది. సో దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద పేపర్ అండ్ ద నోట్. సో ద బేసిక్ డయాగ్రామ్ ఫాలోస్ రాంగ్. ఓకే, బేసిక్ డయాగ్రామ్కు మనకు పేపర్కి నోట్కి ఎటువంటి లింక్ లేదు. కానీ ఇక్కడ సమ్ పేపర్ బీయింగ్ ఈజ్ ఎ నోట్ ఈజ్ ఎ పాసిబిలిటీ అంటున్నాడు పాసిబుల్ డయాగ్రామ్లో. సో ఇదనేది మనకు ఈ విధంగా రావచ్చు కదా, పేపర్ అనేది ఈ విధంగా రావచ్చు కదా. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, సమ్ పేపర్ బీయింగ్ నోట్ ఈజ్ ఎ పాసిబిలిటీ. సో పాసిబుల్ డయాగ్రామ్ విల్ ఫాలోస్. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫాలో అయినా కానీ మనకు ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. సో రైట్ అవుతుంది. ఓకే, చూడండి ఫైనల్గా ఒకసారి. నో కంక్లూజన్ వచ్చినప్పుడు all parameters are statements in one frame. The conclusions are all are false. Okay, all are false. ఇప్పుడు మనకు పాసిబిలిటీ కంక్లూజన్ వచ్చినప్పుడు పాసిబిలిటీ కంక్లూజన్ వస్తే ఆల్ పారామీటర్స్ ఆర్ స్టేట్మెంట్స్ ఇన్ వన్ ఫ్రేమ్ the conclusions all are true. ఓకే, ఏ విధంగా వచ్చినప్పుడు, ఈ విధంగా వచ్చినప్పుడు. ఇక్కడ చూడండి, అన్ని పారామీటర్స్ వన్ ఫ్రేమ్లో ఉన్నాయి కాబట్టి నో కంక్లూజన్ వచ్చినప్పుడు ఆల్ ద కంక్లూజన్స్ ఆర్ ఫాల్స్. యూ కెన్ డైరెక్ట్లీ ఆన్సర్ దట్. సో పాసిబిలిటీ వచ్చినప్పుడు కంక్లూజన్స్ ఆల్ పారామీటర్స్ ఆర్ ఇన్ వన్ ఫ్రేమ్ వచ్చినప్పుడు మనకు కంక్లూజన్స్ అనేటి అన్ని ట్రూ అవుతాయి. సో మనం ఈ క్లాసెస్లో పాసిబిలిటీస్ మీద 5 క్వశ్చన్స్ చూసాం. సో చాలా సింపుల్గా నేర్చుకున్నాం కదా. సో నెక్స్ట్ క్లాస్లో మనము కంక్లూజన్లో సమ్ నాట్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.